మనకు జీవితంలో చాలాసార్లు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. కొందరు వాటికి ఎదురెళ్తారు, మరికొందరు వాటిని చూసి పారిపోతారు. కొన్ని సంఘటనలు మాత్రం మనల్ని పరీక్షిస్తూ ఉంటాయి. మనకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మనకు దృఢమైన సంకల్పం, ఆత్మవిశ్వాసం ఉంటే ఆ నమ్మకమే మనల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది అనడానికి పారా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టిన ఒక సోల్జర్ అందుకు అద్భుతమైన ఉదాహరణ. ఆ వ్యక్తి ఎంతోమంది క్రీడాకారులకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. మన దేశానికి పారా ఒలింపిక్స్లో మొట్టమొదటి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన ఆ వ్యక్తి ఎవరు, తన తర్వాతి తరాలకు ఎలా స్ఫూర్తిదాయకంగా నిలిచాడు అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఇంట్రెస్టింగ్ వీడియోలోకి వెళ్లే ముందు నా మోటివేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాం. ఒలింపిక్స్ విశ్వ క్రీడల్లో పాల్గొనడం అనేది ప్రపంచంలోని ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సన్ యొక్క కళ. మెడల్స్ విషయం పక్కన పెడితే కేవలం ఒలింపిక్స్లోనైనా పాల్గొనాలని జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారు. ఒలింపిక్స్లో ఇండియాకి మొట్టమొదటి ఇండివిజువల్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది ఎవరు అనగానే అందరూ అభినవ్ బింద్రా 2008లో జరిగిన బీజింగ్ ఒలింపిక్స్ షూటింగ్లో అని చెప్తారు. కానీ ఇండియాకి మొట్టమొదటి ఇండివిజువల్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ జర్మనీలో జరిగిన 1972 హైడెల్బర్గ్ ఒలింపిక్స్లో వచ్చిందని మనలో చాలా మందికి తెలియదు. మనలో చాలా మందికి పారా ఒలింపిక్స్ అంటే ఏంటో కూడా తెలియదు. నిజానికి ఇండియాకి పారా ఒలింపిక్స్లోనే ఎక్కువ మెడల్స్ వస్తుంటాయి. పారా ఒలింపిక్స్ శారీరక వైకల్యం కలిగిన క్రీడాకారులు పాల్గొనే ఒలింపిక్స్. ఈ ఒలింపిక్స్తో ఈక్వల్గా ఒలింపిక్స్ ముగిసిన తర్వాత కండక్ట్ చేస్తారు. 1968లో ఇజ్రాయెల్లో జరిగిన పారా ఒలింపిక్స్లో ఇండియా మొదటిసారిగా పార్టిసిపేట్ చేసింది. ఇందులో మనకి ఎలాంటి పథకాలు రాలేదు. ఆ తర్వాత 1972లో జరిగిన పారా ఒలింపిక్స్లో భారతదేశానికి ఫస్ట్ గోల్డ్ మెడల్ అందించారు మన మురళీకాంత్ పేట్కర్. మురళీకాంత్ పేట్కర్ నవంబర్ 1, 1944 పేత్ ఇస్లాంపూర్ రీజన్, సంగ్లీ డిస్టిక్, మహారాష్ట్రలో జన్మించారు. పేట్కర్ గారికి బాక్సింగ్ మీద ఆసక్తి ఎక్కువ. ఆయన ఇండియన్ ఆర్మీలో కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో క్రాఫ్ట్మ్యాన్ ర్యాంక్లో జవాన్గా పనిచేస్తూ ఉండేవాడు. ఈయన సికింద్రాబాద్ తరపున బాక్సర్గా ప్రాతినిధ్యం వహించారు. దేశానికి ఒలింపిక్ గోల్డ్ మెడల్ తీసుకురావడమే పేట్కర్ గారి యొక్క చిన్ననాటి కల. ఎలాగైనా దాన్ని సాధించాలనే పట్టుదలతో నిరంతరం శ్రమిస్తూ ఉండేవాడు. 1965 పేట్కర్ జీవితాన్ని మార్చేసిన సంవత్సరం. పాకిస్తాన్ వార్లో పేట్కర్ దేశం తరపున పోరాడారు. ఆ యుద్ధంలో పేట్కర్ బాడీలో 9 బుల్లెట్స్ తగిలి గాయపడ్డారు. 8 బుల్లెట్స్ని బాడీ నుండి తీసినప్పటికీ ఒక బుల్లెట్ మాత్రం స్పైన్లో లోతుగా దిగబడడంతో దాన్ని తీయలేకపోయారు. ఈ బుల్లెట్ గాయాల వల్ల పేట్కర్ నడుము నుండి కింది భాగాలు పనిచేయకుండా పోయాయి. అయినా తన కాళ్ళని కోల్పోయాడు, కానీ తన కళని మాత్రం కాదు. ఒక రకంగా చెప్పాలంటే పేట్కర్ యొక్క కళ తనని మళ్లీ బతికించింది. తను తన జీవితానికి అర్థం తెలుసుకొని తిరిగి మళ్లీ ప్రయత్నించడం మొదలుపెట్టాడు. 1968లో పారా ఒలింపిక్స్లో టేబుల్ టెన్నిస్లో పార్టిసిపేట్ చేసి సెకండ్ రౌండ్లో ఓటమి చెందాడు. అంతటితో పేట్కర్ గారు నిరాశ చెందలేదు. టేబుల్ టెన్నిస్ నుండి స్విమ్మింగ్కి మారి 1972 హైడెల్బర్గ్, జర్మనీలో జరిగిన పారా ఒలింపిక్స్లో 50 మీటర్స్ ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్లో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తూ 37.33 సెకండ్స్లో ఈవెంట్ని కంప్లీట్ చేసి ఒలింపిక్స్లో దేశానికి వ్యక్తిగత విభాగంలో ఫస్ట్ గోల్డ్ మెడల్ని సంపాదించాడు. ఇదే ఒలింపిక్స్లో పేట్కర్ జావలిన్ త్రో, స్లోలోమ్ ఈవెంట్స్లో పాల్గొని అన్నిటిలో ఫైనల్స్కి చేరాడు. దేశానికి ఆయన చేసిన సేవలకి భారత ప్రభుత్వం 2018లో ఆయనకి పద్మశ్రీ అవార్డునిచ్చి గౌరవించింది. శరీరంలో బుల్లెట్స్ దిగబడినా, తన కాలు రెండు పనిచేయకపోయినా, లక్ష్యం కోసం శారీరక వైకల్యాన్ని సైతం అధిగమించి విశ్వ క్రీడల్లో జాతీయ జెండాని ఎగరవేసిన పేట్కర్ గారు మన అందరికీ స్ఫూర్తిదాయకం. పేట్కర్ గారి జీవితాన్ని డైరెక్టర్ కబీర్ ఖాన్ చందు ఛాంపియన్ అనే సినిమా ద్వారా మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీలో పేట్కర్ గారి పాత్రని హీరో కార్తిక్ ఆర్యన్ పోషించారు. ఒకసారి మీరు చూడండి. మీకు నచ్చిన మన భారతీయ క్రీడాకారులు ఎవరో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మరొక కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.